Good morning, students. Today I would like to teach you some general sentences which are very useful in our day-to-day life. Now let's see them. Why doesn't she want to do this job? Why doesn't she want to do this job? ఆమె ఈ జాబ్ ఎందుకు చేయాలనుకోవట్లేదు. ఆమె ఈ జాబ్ ఎందుకు చేయాలనుకోవడం లేదు. వెరీ క్లియర్, రైట్? యా. Here we can take any subject in the place of she. She place లో ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోవచ్చు, రైట్? Why doesn't he? నేను ఇప్పుడు he తీసుకుంటున్నాను, రైట్? Why doesn't he want to do this job? Why doesn't he want to do this job? అతను ఈ ఉద్యోగం ఎందుకు చేయాలనుకోవట్లేదు. అతను ఈ ఉద్యోగం ఎందుకు చేయాలని అనుకోవట్లేదు, రైట్? యా. యూ కెన్ టేక్ ఎనీ నేమ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ షీ. వై డజంట్ లోకేష్ వాంట్ టు డూ దిస్ జాబ్? వై డజంట్ లోకేష్ వాంట్ టు డూ దిస్ జాబ్? ఇట్ మీన్స్ లోకేష్ ఈ జాబ్ ఎందుకు చేయాలనుకోవట్లేదు. ఓకే, లోకేష్ ఈ జాబ్ ఎందుకు చేయాలని అనుకోవట్లేదు. యా. నీవు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకోవట్లేదు? చెప్పండి చూద్దాం. నీవు ఈ జాబ్ ఎందుకు చేయాలని అనుకోవడం లేదు. ఓకే. వై డోంట్ యూ డూ? వై డోంట్ యూ వాంట్ టు డూ? ఓకే. ఇక్కడ డజంట్ ప్లేస్ లో డోంట్ రావాలి. డోంట్ ఎక్కడ యూజ్ చేయాలి, డజంట్ ఎక్కడ యూజ్ చేయాలి చూద్దాం ఇప్పుడు. he, she, it, నేమ్స్ వీటికి డజంట్ యూజ్ చేయాలి. దట్ ఈస్ గ్రామటికల్ కండిషన్. ఇట్ ఈస్ గ్రామటికల్ కండిషన్. ఐ, వి, యు, దే వీటన్నింటికి డోంట్ యూజ్ చేయాలి. దిస్ ఈస్ గ్రామటికల్ కండిషన్. సో యూ హ్యావ్ టు రిమెంబర్ దిస్ గ్రామర్ కండిషన్. ఈ యొక్క గ్రామర్ కండిషన్ మీరు గుర్తుపెట్టుకోవాలి. డజంట్ ని హీ, షీ, ఇట్ నేమ్స్ కి వాడాలి. డోంట్ ని ఐ, వి, యు, దే వీటన్నిటికి డోంట్ వాడాలి, రైట్? యా. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్. యా. డోంట్ థింక్ మచ్ అబౌట్ ఎనీథింగ్. దేని గురించి ఎక్కువగా ఆలోచించకండి. గ్రామర్ గురించి కానివ్వండి, డస్ ఎక్కడ వస్తుంది, డూ ఎక్కడ వస్తుంది, ఇదంతా ఎక్కువగా ఆలోచించే అవసరం లేదు. ఓకే. ఈ సెంటెన్స్ ని ఒక 10 times మీరు ప్రాక్టీస్ చేయండి. యూ విల్ బికమ్ పర్ఫెక్ట్. యా. మీరు ఈ జాబ్ ఎందుకు చేయాలని అనుకోవడం లేదు. మనం ఆపోజిట్ పర్సన్ ని జనరల్ గా అడుగుతూ ఉంటాం. ఇలాంటి క్వశ్చన్స్ ని వి ఆస్క్ జనరల్లీ దిస్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ టు ఆపోజిట్ పీపుల్, రైట్? యా. నువ్వు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకోవట్లేదు ఇలా అడగాలంటే ఇంగ్లీష్ లో ఎలా అడగాలో ఇప్పుడు చూద్దాం. వై డోంట్ యూ want to do this job? Why don't you want to do this job? Right? నువ్వు ఈ జాబ్ ఎందుకు చేయాలనుకోవట్లేదు, రైట్? యా. ఆమె అయిపోయింది కదా, అతను అయిపోయింది ఆల్రెడీ, అది కూడా ప్రాక్టీస్ చేస్తాం. ఓకే. దే కూడా అయిపోయింది. దే ఎలా చెప్పాలంటే వై డోంట్ దే వాంట్ టు డూ? వై డోంట్ దే వాంట్ టు డూ దిస్ జాబ్? వారు ఈ జాబ్ ఎందుకు చేయాలని అనుకోవడం లేదు. వెరీ క్లియర్. యా. ఇంకా మీది ఏదైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి. ఐ విల్ క్లియర్. ఓకే. యా. నెక్స్ట్ వన్. దే డిడ్ నాట్ వాంట్ టు అడ్మిట్ their children in English medium school. They did not want to admit their children in English medium school. It means వాళ్ళు వారి పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాలని అనుకోలేదు. పాస్ట్ లో లాస్ట్ ఇయర్ కావచ్చు, 2 years బ్యాక్ కావచ్చు, రైట్? యా. దే డిడ్ నాట్ వాంట్ టు అడ్మిట్ దేర్ చిల్డ్రన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. వారు వారి యొక్క పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాలని అనుకోలేదు, రైట్? యా. హియర్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దే వీ కెన్ టేక్ ఎనీ సబ్జెక్ట్. Okay, she, I am taking here she. She did not want to admit her children. అప్పుడు
తన యొక్క పిల్లలను, ఆమె పిల్లలను, హర్ చిల్డ్రన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. ఆమె తన పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాలని అనుకోలేదు. రైట్? యా. హీ తీసుకుందాం ఇప్పుడు. నౌ ఐఎమ్ టేకింగ్ హీ ఇన్ ద ప్లేస్ ఆఫ్ దే. దే ప్లేస్ లో హీ తీసుకుంటున్నాను. ఓకే. హీ డిడ్ నాట్ వాంట్ టు అడ్మిట్ ఈజ్ చిల్డ్రన్, HIS ఈజ్ చిల్డ్రన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. అతను తన పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాలని అనుకోలేదు. అతను తన పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాలని అనుకోలేదు. వెరీ క్లియర్. యా. ఇప్పుడు నేను ఐ తీసుకుంటున్నాను. నేను. ఐ డిడ్ నాట్ వాంట్ టు అడ్మిట్ మై చిల్డ్రన్. అప్పుడు నా పిల్లలను కాబట్టి మై చిల్డ్రన్ ఇన్ ఇంగ్లీష్ మీడియం స్కూల్. I did not want to admit my children in English medium school. Very clear? నేను నా పిల్లలను ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చేర్పించాలని అనుకోలేదు. లాస్ట్ ఇయర్. మీరు ఏదైనా టైం పీరియడ్ ఏదైనా మీరు తీసుకోవచ్చు, టైం ఫ్రేమ్. రైట్? యా. ఇక్కడ మీరు ఏదైనా నేమ్ కూడా తీసుకోండి. యూ కెన్ టేక్ ఎనీ నేమ్. ఓకే. రవి, రాకేష్, రాజేష్, అఖిల్, నిఖిల్, like this. Otherwise, my friend, my father, my sister, my mother, ఈ విధంగా. Yeah. Now let's see next sentence. As far as I know. As far as I know. It means నాకు తెలిసినంత వరకు. As far as I know అంటే నాకు తెలిసినంత వరకు. Very clear. Yeah. ఈ నాకు తెలిసినంత వరకును ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఓకే. ఎలా చెప్పొచ్చు అంటే టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. యాజ్ ఫార్ యాజ్ ఐ నో అండ్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ బోత్ ఆర్ సేమ్. దెర్ ఈస్ నో డిఫరెన్స్ బిట్వీన్ యాజ్ ఫార్ యాజ్ ఐ నో అండ్ టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్. ఓకే. మీరు ఇదైనా వాడచ్చు, అదైనా వాడచ్చు. ఓకే. రైట్. నాకు తెలిసినంత వరకు అంటే యాజ్ ఫార్ యాజ్ ఐ నో. అతనికి తెలిసినంత వరకు, లేదా ఆమెకు తెలిసినంత వరకు, లేదా వారికి తెలిసినంత వరకు ఇలా అంటాం కదా. ఓకే. ఇప్పుడు వారికి తెలిసినంత వరకు ఎలా చెప్పాలి చెప్పండి చూద్దాం. ఎవరైనా వారికి తెలిసినంత వరకు. యా. యాజ్ ఫార్ యాజ్ దే నో. ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఐ, దే. ఐఎమ్ టేకింగ్ దే, THEY, దే. వారికి తెలిసినంత వరకు. యాజ్ ఫార్ యాజ్ దే నో. వారికి తెలిసినంత వరకు. ఇక్కడ టు ద బెస్ట్ ఆఫ్ దేర్ నాలెడ్జ్, THEIR, టు ద బెస్ట్ ఆఫ్ దేర్ నాలెడ్జ్. రైట్? ఆమెకు తెలిసినంత వరకు టు ద బెస్ట్ ఆఫ్ హర్ నాలెడ్జ్, టు ద బెస్ట్ ఆఫ్ హర్ నాలెడ్జ్. అతనికి తెలిసినంత వరకు టు ద బెస్ట్ ఆఫ్ ఈజ్ నాలెడ్జ్, టు ద బెస్ట్ ఆఫ్ ఈజ్ నాలెడ్జ్. రైట్? యా. You have to practice like this. Then only you will become perfect. Yeah. Now let's see next sentence. As far as I am concerned. As far as I am concerned. It means నాకు సంబంధించినంత వరకు. నాకు సంబంధించినంత వరకు. Right? As far as I am concerned, it means నాకు సంబంధించినంత వరకు. Very clear, right? Yeah. Next sentence. As far as they are concerned. As far as they are concerned. As far as they are concerned. వాళ్లకు సంబంధించినంత వరకు. వాళ్లకు సంబంధించినంత వరకు, లేదా వారికి సంబంధించినంత వరకు. యా. అతనికి సంబంధించినంత వరకు. అతనికి సంబంధించినంత వరకు ఎలా చెప్పాలి? యాజ్ ఫార్ యాజ్ హీ ఈజ్ కన్సర్న్డ్. యాజ్ ఫార్ యాజ్ హీ ఈజ్ కన్సర్న్డ్. అతనికి సంబంధించినంత వరకు. ఆమెకు సంబంధించినంత వరకు. ఆమెకు సంబంధించినంత వరకు. యాజ్ ఫార్ యాజ్ షీ ఈజ్ కన్సర్న్డ్. యాజ్ ఫార్ యాజ్ షీ ఈజ్ కన్సర్న్డ్. ఓకే. యా. నెక్స్ట్ వన్. As far as we are concerned. As far as we are concerned. మాకు సంబంధించినంత వరకు. As far as we are concerned, it means మాకు సంబంధించినంత వరకు. Right? Yeah. I think you understood all these sentences very, very clearly.
If you have any doubts, please comment in the comment section. I will clear all your doubts tomorrow at 11 o'clock in the morning. If you like this video, please subscribe and click on bell icon and also click on all. Then only you will get my upcoming videos.